ఇక్కడ అంటున్నాడు, దప్పిక కొనువారులారా నీళ్ల యొద్దకు రండి. చూడండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దప్పిక అనేది తన యొక్క జీవితంలో సహజం. దప్పికను తీర్చుకునేటువంటి సమయాలు మన జీవితాలలో అనేక సమయాలు ఉన్నాయి. ఏమండి, ఆహారం లేకుండా 1-2 రోజులైనా మనము జీవించగలమేమో కానీ నీళ్లు లేకుండా జీవించడం కొంచెం కష్టతరం అని మనము మన యొక్క జీవితంలో సహజంగా మనము ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి, మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి మనం ఖచ్చితంగా చెప్పగలం. దయచేసి ఈ యొక్క విషయాన్ని మనము గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. దేవుని యొక్క మాట ఒక ఆహ్వానాన్ని పలుకుతుంది. ఆ ఆహ్వానం ఏమిటంటే, నీళ్ల యొద్దకు రండి. ఎవరైతే దప్పిక కొన్నారో, ఎవరికైతే దాహం అనిపిస్తుందో, ఎవరైతే దాహము కొన్నారో వారిని ప్రేమతో పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటయ్యా అని ఇక్కడ మనము చదువుతా ఉన్నప్పుడు, నీళ్ల యొద్దకు రండి అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ఈ మాట ఇక్కడ వ్రాయబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా కృపకు సంబంధించింది. దేవుని యొక్క కృప తన యొక్క ప్రజల ఎడల ఏ విధముగా నడిపిస్తుంది అనేటువంటి విషయాలు ఈ 55వ అధ్యాయములో వ్రాయబడ్డాయి. చూడండి, నీళ్ల యొద్దకు రండి అనేటువంటి ఒక ఆహ్వానము ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఈ నీళ్లు దేనికి సూచన అనగా, మనము ఆరాధిస్తున్నటువంటి సాక్షాత్తు యేసు ప్రభు వారికి సూచనగా ఉన్నాయి. ఎవరికి సూచనగా ఉన్నాయండి? యేసు ప్రభు వారికి సూచనగా ఉన్నాయి. అనగా మనం అర్థం చేసుకుంటే, ఎవరైతే దప్పికొన్నారో, ఎవరైతే దాహము కొన్నారో, ఎవరికైతే దాహం అనిపిస్తుందో వారిని నీళ్ల యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. అనగా వారు ఎవరి యొద్దకు వెళ్ళాలంటే, ఖచ్చితముగా నజరేయుడైన యేసయ్య ఎదుటకు వెళ్ళి వారి యొక్క దాహమును తీర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ చోటికి వెళ్ళినప్పటికీ మన యొక్క దప్పిక తీరదండి. ఎవరిని ఆశ్రయించినప్పటికీ మన దప్పిక తీరదు. యేసు ప్రభువారు ఒకానొక సమయంలో అంటున్నారు సమరయ స్త్రీతో, నేనిచ్చు నీళ్లు తాగితే నీవెప్పటికీ కూడా దప్పిక కొనవు అన్నాడు. జీవ జలములు నా ఎదుటనే ఉన్నాయి అని యేసు ప్రభువారు చెప్పారు. అనగా మనము దేవుని యొక్క లేఖనాలు మనం అర్థం చేసుకుంటే, ఆయన యొద్దకు వస్తే మనకు ఎన్నటికి కూడా దప్పిక అనేది మన యొక్క జీవితాలలో మనము ఎదుర్కోమండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. చూడండి, ఎందుకు యేసు ప్రభు వారి దగ్గరకు రావాలి? ఎందుకు మన యొక్క దప్పిక తీర్చబడాలి? ఎందుకు మన యొక్క దాహమును మనము తీర్చుకోవాలి అంటే, ఖచ్చితంగా ఇక్కడ వ్రాయబడుతుంది, ఎవరైతే యేసయ్య ఎదుటకు వచ్చి వారి యొక్క దప్పికను తీర్చుకుంటారో వారు ఏమవుతారు అంటే నిత్య జీవము కలిగిన వారు అవుతారు. ఏమవుతారండి? నిత్య జీవము కలిగిన వారు అవుతారు. ఈ లోకపరమైనటువంటి దప్పిక ఒకవేళ మన యొక్క శరీరానికి కొంతకాలం మాత్రమే, కొంత సమయం మాత్రమే ఓరటనివ్వచ్చేమో, కొంత సమయం మాత్రమే మన యొక్క ప్రాణమును మనము సేద తీర్చుకోవడానికి ఓరటనివ్వచ్చేమో. కానీ యేసయ్య ఇచ్చేటువంటి ఆ నిత్య జీవపు ఓటలు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లను మనము త్రాగడం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా మనము ఎలా మారుతాము అంటే, దేవుని యొక్క లేఖనములో వ్రాయబడింది, నిత్య జీవము కలిగిన వారం అవుతాం. ఏమవుతామండి? నిత్య జీవము కలిగిన వారం అవుతాం. ఈరోజు బాప్తిస్మానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా విషయాల మీద మీరు దృష్టి పెట్టండి. విషయాల మీద దృష్టి పెట్టండి. యేసు ప్రభువారు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే గాని వారు నిత్య జీవాన్ని పొందుకోలే. చూడండి, ఈరోజు మనలో ప్రతి వ్యక్తిలో కూడా జీవము అమర్చబడి ఉన్నది. జీవించబడుతున్నాం. మనలో ఉనికి ఉన్నది, మనలో చలనం ఉన్నది, మనము ఉనికి కలిగి ఉన్నాం. అయితే ఈ జీవము ఎలాంటిది అంటే, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి జీవం.
కొద్ది కాలం మాత్రమే. ఎవరికి కూడా గ్యారంటీ లేదు ఎంతకాలం బ్రతుకుతామో అనేటువంటి గ్యారంటీ ఎవరికి లేదు. చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కొలది మనము నడిపించబడుతున్నాం, బ్రతుకుతున్నాం, ముందుకు మన యొక్క జీవితాలను మనము నెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతుంది, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట, నా రక్తము త్రాగితేనే గాని మీరు నిత్య జీవము కలిగిన వారు కారు అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఎందుకు యేసయ్య ఎదుటకు వచ్చి నీళ్లు తాగాలి అంటే మొదటి విషయం చెప్తున్నాడు, మీరు నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే యేసయ్య దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. ఏం చేయాలండి? యేసయ్య ఎదుటకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. ఇంకా రెండవదిగా మనము దేవుని యొక్క లేఖనాన్ని ఆలోచన చేస్తే, మనలా ఎందుకు యేసయ్య ఎదుటకు వచ్చి దప్పికను తీర్చుకోవాలంటే రెండవ ప్రతిఫలం ఏమిటంటే, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. చూడండి, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి దాహమును తీర్చుకున్నవారు, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి దప్పికను తీర్చుకున్నవారు, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి సేద తీర్చుకున్నవారు, వారిని గూర్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, అంత్య దినమున వారిని నేను లేపుతాను. చూడండి, యేసు ప్రభు వారు అన్నారు, మీరు చనిపోయిన మరలా బ్రతికించబడతారు. ఇది ఎలా సాధ్యం? ఈ భూమి మీద ఎవరు కూడా చెప్పలేనటువంటి మాట ఇది. ఈ భూమి మీద ఉన్న వారు అందరూ కూడా అన్నారు, మానవుడు పుడతాడు, చనిపోతాడు, మరలా పుడతాడంట, మరలా చనిపోతాడంట, మరలా పుడతాడంట, మరలా చనిపోతాడంట. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట ఏమిటంటే, బైబిల్ మనకిచ్చేటువంటి సందేశం ఏమిటంటే, నీవు చనిపోయినా మరలా లేపబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు చనిపోయినా ఈ మరణము మనల్ని బంధించి ఉంచలేదు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తునందు ఎవరైతే ప్రభు బలలో పాల్పంపులు పొందుతున్నారో, బాప్తిస్మం అనేటువంటి అనుభవం ద్వారా బహిరంగముగా యేసేన రక్షకుడని మనం తెలియజేసాం సమాజానికి. ఈ నీటి బాప్తిస్మం ఇచ్చేటువంటి సందేశం ఏమిటో తెలుసా? యేసేన రక్షకుడు లోకానికి ఇచ్చేటువంటి సందేశం. చూడండి, బాప్తిస్మం కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా విషయాలు మీరు గమనించా. లోకానికి మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటో తెలుసా? యేసేన రక్షకుడు. ఇప్పటి నుండి ఒకవేళ స్నేహితులు మిమ్మల్ని పిలవచ్చు, వారికి ఉన్నటువంటి అలవాట్లు మీకు నేర్పించాలని వారు మనలా లోకంలోని మిమ్మల్ని పిలవచ్చు. కానీ మీరు వారికి ఇచ్చేటువంటి సందేశం ఏమిటో తెలుసా? ఇక మీదట నా జీవితం వేరు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. నేను మాట్లాడే మాటలా, నా జీవిత విధానమా, నేను గడిపేటువంటి విధానమా, నేను ఇతరులతో మలుచుకునేటువంటి విధానమా, అంతా కూడా క్రీస్తు నుండే ప్రారంభమవుతుంది. ఇలాంటి అలవాట్లకు నన్ను పిలవద్దు, ఇలాంటి చోట్లకు నన్ను పిలవద్దు అనేటువంటి మాట నీవు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ నీటి బాప్తిస్మం అనేది నీ సొంత రక్షకునిగా యేసుని నీవు అంగీకరిస్తున్నావని సమాజమునకు తెలియజేస్తున్నావు. ఎవరికి తెలియజేస్తున్నావండి? సమాజమునకు తెలియజేస్తున్నావు. గనుక ఈ బాప్తిస్మం పొందిన తర్వాత యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే మనము మరలా లేపబడాలి అంటే ఖచ్చితంగా ఆయన శరీరమును, ఆయన రక్తమును ఏం చేయాలండి? త్రాగాలి, భుజించాలి. ఇలా భుజించినప్పుడు మొదటిగా అన్నాడు, మీరు నిత్య జీవము కలిగిన వారు అవుతారు. రెండవదిగా అంటున్నాడు, మీరు అంత్య దినమున లేపబడుదురు. చూడండి, 55వ వచనం, ఎందుకు ఆయన ఎదుటకు వచ్చి మనము ఆయన యొక్క రక్తమును మనము త్రాగాలి అంటే 55వ వచనం అంటున్నాడు, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చూడండి, ఏమన్నాడండి? నా శరీరం నిజమైనటువంటి ఆహారం, అది నిజమైనటువంటి పానం. అంటే నిజము కానటువంటి పానం ఉన్నది, నిజము కానటువంటి ఆహారం కూడా ఉన్నది. ఇది ఎలా సాధ్యం అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనములు అంటున్నాడు, దప్పికొని వారులారా నీళ్ళ యొద్దకు రండి. చూడండి, 2 భాగంలో అంటున్నాడు, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనం చేయండి. అంటే దీనికి అర్థం ఏమిటంటే, మనీ లేకుండానే, డబ్బులు లేకుండానే ఏమంటున్నాడు? కొనండి అంటున్నాడు. డబ్బులు లేకుండా మనం కొనగలం? ఏదైనా డబ్బులు లేకుండా ఏదైనా మనం భుజించగలమా? డబ్బులు లేకుండా మన కడుపు నింపబడుతుందా?
లోకంలో ఒక సామెత ఉంది కదా, కోటి విద్యలు కూటి కొరకే అనేటువంటి ఒక సామెత ఉంది. కనుక జాగ్రత్తగా మీరు గమనించండి, డబ్బులు లేకుండా ఏది కూడా మనం చేయలేం. డబ్బులుంటే మనుషులను వేరొక విధములో పిలిచేటువంటి పద్ధతులు వస్తాయి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, రోకలు లేని వారులారా, డబ్బులు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అన్నాడు. రండి, రోకలు లేకపోయినను ఏమీయు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనండి. చూడండి, ఇందాక నిజమైనటువంటి పానం అన్నాడు కదా యేసు ప్రభువారు. నా యొక్క ఆ రక్తం ఏదైతే ఉన్నదో నిజమైనటువంటి పానం అన్నారు. ఇక్కడ 2వ వచనములు అంటాడు, ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిస్తున్నారు. ఆయన అంటున్నాడు, నిజమైనటువంటి ఆహారమును కొనడానికి రోకలు అవసరంలా, డబ్బు అవసరంలా, మనీ అవసరంలా. నిజమైనటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అది డబ్బులు లేకుండానే మీరు కొనుక్కోవడానికి దేవుడు ఉచితముగా తన యొక్క వాక్యమును మీ కొరకు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బులు లేకుండానే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి నీకు నాకు కూడా ఆయన ఉచితముగా దొరికినటువంటి దేవుడు అండి. ఆయన ఉచితంగా దొరికాడు. మనము పిలిస్తే ఆయన పలుకుతాడు, మనం మాట్లాడితే ఆయన మనతో మాట్లాడుతాడు, మనకున్నటువంటి సమస్యలు ఆయనతో చెప్పుకుంటే ఆయన వింటాడు, మన యొక్క సమస్యలన్నిటికీ కూడా ఆయన పరిష్కారం చూపిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరెలా, చూడండి, ఆహారము కాని దాని కొరకు డబ్బులు ఇస్తున్నారంట వారు. సంతుష్టి కలుగజేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించండి. మంచి పదార్థములను భుజించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం భుజించాలండి? మంచి పదార్థములు భుజించండి. ఈరోజు నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే, మరలా అంత్యదినమున లేపబడాలి అంటే, దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నటువంటి విధానము నీవు జ్ఞాపకం చేసుకొని, భక్తుడు అంటాడు కదా, నీ వాక్యము నాకు దొరకగా నేను ఏం చేసి తినండి, దానిని భుజించి తిని. నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని భుజించి తిని. ఇక్కడ అంటున్నాడు, ఏదైతే శ్రేష్టమైనది ఉన్నదో, ఏదైతే మనల్ని నడిపించగలదో, ఏదైతే మనల్ని స్థిరపరచగలదో దానిని విడిచిపెట్టేస్తున్నారు ప్రజలు. శ్రేష్టమైన దాన్ని విడిచిపెడుతున్నారు, మేలైన దానిని విడిచిపెడుతున్నారు, లాభమునిచ్చే దాన్ని విడిచిపెడుతున్నారు. వేరొక దాని కొరకు మానవుడు ప్రయాస పడుతున్నటువంటి సందర్భాలను ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామండి. చివరిగా నేను ఒకటి రెండు విషయాలు జ్ఞాపకం చేసి దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగించి దైవ సేవకులకి యొక్క సమయాన్ని అప్పగిస్తానండి. 6వ అధ్యాయము 56వ వచనం ఒకసారి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందును నిలిచియుందుము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అంటున్నాడు 56వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. చూడండి, యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని, యేసు ప్రభువారి యొక్క రక్తాన్ని ఎందుకు త్రాగాలంటే, మొదటిగా నిత్య జీవాన్ని పొందుకోవడానికి. నాతో కలిసి చెప్పగలరా? నిత్య జీవాన్ని పొందుకోవడానికి. ఈ ప్రభు వల్ల మనము ప్రతిసారి కూడా ప్రభువు యొక్క మరణాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని ఎందుకు తీసుకుంటున్నాం? ఆయన శరీరమునకు సాదృశ్యంగా రొట్టె ముక్కను ఎందుకు తింటున్నామంటే, ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మొదటిగా అంటున్నాడు, నిత్య జీవం పొందుకోవడానికి. చెప్పండి, ఏం పొందుకోవడానికి అండి? నిత్య జీవం పొందుకోవడానికి. రెండవదిగా అంత్య దినమున లేపబడుట కొరకు. చెప్పండి, అంత్య దినమున లేపబడుట కొరకు. మూడవదిగా అంటున్నాడు, నేను వాని యందు నిలిచి ఉంటాను, వారు నా యందు నిలిచి ఉంటారు. యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు. మూడవదిగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగితే నేను వాని యందు నిలిచి ఉంటాను, వాడు నా యందు నిలిచి ఉంటాడు. ఎందుకు నిలిచి ఉండాలి అంటే, ఇప్పుడు మనం చదివాం కదండి ఆ దేవుని యొక్క లేఖనాలు 15వ అధ్యాయం 5వ వచనములో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఫలించుట కొరకు. దేని కొరకండి? ఫలించుట కొరకు ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము త్రాగితే, మనము భుజిస్తే ఆయన యందు మనము నిలిచి ఉంటాం. ఎందు కొరకు నిలిచి ఉండాలి అంటే, మనము బహుగా ఫలించుట కొరకు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి.
ఈరోజు ఈ భూమి మీద పుడుతున్న ప్రతి వ్యక్తి కూడా అనుకుంటాడు, ఖచ్చితంగా నేను ఫలించా, నేను అభివృద్ధి పొందాలి, నేను విస్తరించాలి, నా కుటుంబం ఫలించాలి అనేటువంటి ఆశ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఉన్నది. ఇంకొక విషయం చెప్పమంటారా? ఈ 15వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఒక చక్కటి శ్రేష్టకరమైనటువంటి మాటలు అనగా ఫలించేటువంటి విధానం ఏమిటో అక్కడ జ్ఞాపకం చేస్తాడు. మీకు ఒక విషయం చెప్పాలంటే, దేవుడు నిన్ను నన్ను ఎందుకు కలుగు చేసుకున్నాడు తెలుసా? ఫలించుట కొరకు. ఎందుకొరకండి? ఫలించుట కొరకు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. చూడండి, దేవుడు నిన్ను నన్ను ఎందుకు కలుగు చేసుకున్నాడండి? ఫలించుట కొరకు. ఫలించుట కొరకు. మరి ఎప్పుడు ఫలిస్తామంటే ఆయన యందు నిలిచి ఉండడు. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, నిలిచి ఉండాలంటే ఏం చేయాలండి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఆయన నిన్ను నన్ను కూడా ఎందుకు తన పోలికలో, తన స్వరూపములో ఈ భూమి మీద నిన్ను నన్ను కూడా ఆయన కలుగు చేశాడంటే ఫలించుట కొరకు అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అయితే కొన్ని కాలాలు, కొన్ని దినాలు మారుతూ ఉన్నప్పుడు ఈ ఫలింపు సహజంగా మన జీవితాల్లో మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏమిటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనము ఆ లేఖన భాగం మనకు తెలియజేసింది ఏంటంటే, ఫ్రీగా ఫలించమన్నాడు. ఏం చేయమన్నాడండి? ఫ్రీగా. వారి కండిషన్ చెప్పలా, మీరు ఇది చెయ్యండి నేను ఇది ఇస్తానని చెప్పలా, మీరు ఇలా ఉండండి నేను మీకు ఇది అనుగ్రహిస్తానని చెప్పలా. నేను మిమ్మల్ని ఎందుకొరకు చేశానంటే మీరు ఫలించుట కొరకు అనేటువంటి మాట వారికి జ్ఞాపకం చేశాడు. అయితే ఎట్టకేలకు వారు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత అనేక విధాలుగా వారు కష్టించి వారి యొక్క జీవితాలను కొనసాగిస్తున్నారు. చూడండి, కొన్ని తరాలు మారిపోయాయి, కొన్ని తరాలు గడిచిపోయాయి. ఎట్టకేలకు యోసేపు కాలములో ఒక్క మాట మనం చదువుతాం. ఆ మాట ఏమిటో తెలుసా? యోసేపు ఫలించేటి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయండి. అప్పటికే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు మానవుని ఎందుకు కలుగు చేశాడంటే ఫలించమని కలుగు చేశాడు. ఆయన అభివృద్ధి పొందమన్నాడు. కానీ ఎప్పుడైతే మానవుడు దాసుడైపోయాడో, పాపమునకు దాసుడైపోయాడో, ఫలించేటువంటి విధానం కోల్పోయాడు. చూడండి, ఆయన ఫలించేటి కొమ్మ అని యాకోబు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ ఫలించడానికి కూడా యోసేపు చాలా కష్టపడ్డారండి. ఆ ఫలించడానికి కూడా యోసేపు చాలా కష్టపడ్డాడు. అన్నలో చేత నిందించబడ్డాడు, గుంటలో త్రోయబడ్డాడు, అలాగనే పోతీఫరకు అమ్మి వేయబడ్డాడు, అలాగనే చెరసాలలో వేయబడ్డాడు. ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన ఫలించాడు. ఇప్పుడు మానవుడు ఫలించాలంటే ఇన్ని శ్రమలు పొందిన తర్వాత ఫలించేటువంటి విధానం ఉంది. ఇంకా ఎవరిని గురించి కూడా ఇతడు ఫలించేటు కొమ్మ అని వ్రాయబడలా, ఎవరిని గురించి కూడా ఈ వ్యక్తి ఫలించాడు అని చెప్పబడలా. కానీ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? ఆగిపోయినటువంటి నీ ఫలింపు మరలా అభివృద్ధిలోనికి వచ్చి నీవు మరలా ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పాలి కూడా. దేవుని నామమున మహిమపరచుదాం. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు నీవు నేను ఫలించాలని. అందుకని అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటే ఖచ్చితంగా మీరేమవుతారంట? ఫలిస్తారు. చూడండి, అంత కూడా నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా లింకప్ ఉంది. ఫలించాలి అంటే ఎవరి యందు నిలిచి ఉండాలండి? దేవుని. మరి దేవుని యందు నిలిచి ఎప్పుడు ఉంటాం మనం? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగితే ఆయన యందు నిలిచి ఉంటాం. చూడండి, ఆయన అన్నాడు, దప్పిక కొనువారలారా నా యొద్దకు రండి, నేనే మీకు నీళ్లను ఇవ్వబోతున్నాను, మీ దాహాన్ని తీర్చబోతున్నాను అని దేవుడు ఒక చక్కటి ఆహ్వానాన్ని పలుకుతున్నాడు గనుక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు నేను కూడా ఫలించాలి అని నేను ఇష్టపడతా ఉన్నాను గనుక మనమందరము కూడా యేసయ్య ఎదుటకు మరింతగా మనము ఆయనకు చేరువలోనికి వచ్చి దేవుడు మనకిచ్చినటువంటి ఆ సమయాన్ని మనము వినియోగించుకొని ఆయన శరీరమును, ఆయన యొక్క రక్తమును మనము మన యొక్క అనుదిన జీవితములో మనము తీసుకుంటూ ఆయన యందు నిలిచి ఉండడానికి, అలాగనే అంత్యదినమున లేపబడడానికి, అలాగనే నిత్య జీవం పొందుకోవడానికి కూడా ఆయన శరీరము, ఆయన యొక్క రక్తము ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ మాటలు మనందరి వినుకుల్లో దీవించును గాక. ఆమేన్.